హాయ్ హలో ఎవ్రీవన్. ఇక పార్ట్ 2 ఇది. అభయాంజనేయ స్వామి టెంపుల్ చూడడానికైతే బయలుదేరినాము. సో మనం ఎక్కడ వెళ్ళాలన్నా ఇటుకి రావాల్సింది ఖచ్చితంగా ఈ సర్కిల్లోకి. ఎలాగో లేట్ అయింది కాబట్టి ఇంకా తినేసి వెళ్దామని ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము. ఇక భోజనం చేసుకొని ఇంకా ఆటోకి అయితే ఎక్కేసాము. సో మేము అభయాంజనేయ స్వామి టెంపుల్ ఒకటే చూద్దాం అనుకుని వచ్చాము. కానీ ఇక్కడ ఆటో వాళ్ళు అయితే ఒక 5 ప్లేసెస్ చూపిస్తాము, ఒక్కొక్కరికి 150 రూపాయలు ఛార్జెస్ అని చెప్పినాడు. సో మాకు కూడా ఎలాగో టైం ఉంది కాబట్టి సర్లేని మేము ఇంకా ఆటో ఎక్కినాము. మాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. సో అందరూ ఇలానే వస్తారు చూడడానికి. మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా, టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలన్నా ఈ ప్లేస్కి రావాలి. ఈ ప్లేస్కి వస్తే ఆటోస్ ఉంటాయి అవైలబుల్లో. సో మీరు ఇక్కడ వస్తే ఆటోలు ఉంటాయి కాబట్టి మీరు ఎక్కెళ్ళచ్చు ఛార్జెస్ మాట్లాడుకొని. మీకు ఫస్ట్ వీడియోలు చూపించా కదా అభయాంజనేయ స్వామి టెంపుల్ చూపిస్తానని. ఇదేంటి అభయాంజనేయ స్వామి టెంపుల్, ఇది ఫస్ట్ ప్లేస్. విగ్రహం అయితే చాలా పెద్దది. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఎంత హైట్ ఉందో విగ్రహం అసలు. కాకపోతే లోపల కూడా చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా కనిపిస్తుంది అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. సో ఆంజనేయ స్వామి ఇలా ఉన్నారనమాట. చాలా హైట్ ఉంది అసలు విగ్రహం. మీరు మంత్రాలయంకి వస్తే కంపల్సరీగా ఈ ప్లేస్ మిస్ చేయకండి, చాలా బాగుంటుంది చూడ్డానికి. స్వామికి ఎదురుగా స్ట్రైట్గా రాములవాడి విగ్రహం అయితే ఏర్పాటు చేస్తున్నారు చూడండి, ఇంకా కడుతున్నారు అది. ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి స్ట్రైట్గా. ఇది ఇంకో ప్లేస్ అనమాట, అప్పన్నాచార్యుల వారి ఇల్లు. ఇది ఎందుకు అంత స్పెషల్ అని అంటే రాఘవేంద్ర స్వామి 12 నుంచి 13 సంవత్సరాల వరకు ఇక్కడే ఉండేవారంట అప్పన్నాచార్యుల వాళ్ళ ఇంట్లో. ఎందుకు అనంటే అప్పన్నాచార్యుల వారు వచ్చేసి గొప్ప వేద పండితులు. ఆయన దగ్గర ఈయన ఉండేవారనమాట. అంటే అప్పన్నాచార్యులు వచ్చేసి రాఘవేంద్ర స్వామి భక్తుడు. సో అలా రాఘవేంద్ర స్వామి ఈయన దగ్గరే ఉన్నారనమాట 12 నుంచి 13 సంవత్సరాల వరకు. రాఘవేంద్ర స్వామి వారు ఈ ఇంట్లోనే సేద తీరేవారంట. అక్కడ మణి పడి వేసిన చోటంతా అదే అనమాట, రాఘవేంద్ర స్వామి వారు అక్కడ సేద తీరేవారు. ఏంటి అప్పన్నాచార్యుల వారి కథ అంటే, అప్పన్నాచార్యుల వారు గొప్ప వేద పండితులు, అలాగే ఆయన గొప్ప ధనవంతుడు కూడా. సో ఆయనకి రాఘవేంద్ర స్వామి వారు కళ్ళలో కనిపించి ఇక్కడ నాకు ఏకశిల తుంగభద్ర నది ఒడ్డున ఏకశిల బృందావనం అనేది ఏర్పాటు చేయమని చెప్తారనమాట. అప్పుడు ఇంకా అప్పన్నాచార్యుల వారు వచ్చేసి ఈ ఏకశిల బృందావనం అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా ఇంతకుముందు అయితే ఆయన్ని రాఘవేంద్ర స్వామిని రోజు చూడడానికి వచ్చారనమాట అప్పన్నాచార్యుల వారు. ఎప్పుడెప్పుడు ఆయన కనిపిస్తారా అని. సో ఇప్పుడు బృందావనం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన అక్కడే ఇది ఉండేవారనమాట. ఎక్కువ సమయం ఆ బృందావనంలోనే గడిపేవారు. సో అప్పన్నాచార్యుల వారు కూడా ఆయనతో ఉండేవారనమాట. అది అప్పన్నాచార్యుల వారి ఏకశిల బృందావనం స్టోరీ. అసలే నాకు వాటర్ అంటే చాలా భయము. ఇంకా ఇలా చూస్తే కళ్ళే తిరిగిపోతాయి నాకైతే అసలు. అందుకే నేను ఎక్కువసేపు ఉండలేదు అక్కడ. పైకి వెళ్ళిపోదామని పైకి వచ్చేస్తూ ఉంటే, ఇక్కడ వచ్చేసి ఇలా ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి అమ్మవారిని చూడ్డానికి. సో ఇక్కడ శివలింగం ఎందుకు ఇలా కింద పెట్టారో అని కూడా తెలియదు. అక్కడ ఎవరు చెప్పడానికి కూడా ఎవరు లేరు స్టోరీ తెలుసుకుందామా అని. అంటే మీకేమైనా తెలిస్తే మాకు కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ ఆ స్టోరీ, శివుని ఎందుకు అక్కడ అలా కింద పెట్టారు అని. ఇక్కడ ఒకవేళ శ్రీశైలం డ్యామ్ ఫుల్ అయితే వాటర్ అనేవి తుంగభద్రకి వదులుతారంట గేట్లు ఓపెన్ చేసి. సో ఆ గేట్ ఓపెన్ చేసినప్పుడు తుంగభద్రలో ఎక్కువ ఫ్లో వస్తుందంట. ఇక్కడ తుంగభద్ర డ్యామ్ కూడా గేట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫుల్ అయితే ఇంకా దాని నెక్స్ట్ కింద ఏదైతే ఉంటుందో నది అక్కడికి పంపిస్తారు గేట్లు ఓపెన్ చేసి. అయినా అసలు ఈ టెక్నాలజీ ఎలా కనిపెట్టారో ఏంటో అసలు బాబోయ్. ఇదే అమ్మవారిది టెంపుల్. దీనికి కూడా హిస్టరీ ఉంది, కానీ అక్కడ పూజారులు టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఎవరు చెప్పడానికి లేరు అక్కడ స్టోరీ చెప్పడానికి. అసలు ఎందుకు ఈ అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఇంత ఫేమస్ అని. బిచ్చాలమ్మ టెంపుల్ అంట.
మేము ఈ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా ఎక్కువ వర్షం పడింది. అట్లే ఎండ కూడా కనిపించింది అనమాట. ఎండ వర్షం రెండు ఒకటేసారి వచ్చేసరికి ఇంకేమవుతుంది, మన రెయిన్బో కూడా వచ్చేసింది. సో రెయిన్బోని కూడా క్యాప్చర్ చేసాము చూడండి. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుంది. లోపల అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. శిల మీద అమ్మవారి బొమ్మలన్నీ వేశారనమాట. అది కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే గిన. ఎవరు లేరు కాబట్టి మేము వీడియో తీసేకి అయ్యింది. ఎవరైనా ఉండింటే అక్కడ తీయనిచ్చే వాళ్ళు కాదు. చూడండి ఇలా అమ్మవారి విగ్రహాలు అన్నీ ఉన్నాయి అన్నమాట. అలా గోడ మీద అది రాతి కట్టడము, దాని మీద అమ్మవారి విగ్రహాలు ఎంత బాగున్నాయి కదా. ఒక్కో దీంట్లో ఒక్కో రూపం, అసలు ఎన్ని రూపాలు ఉంటే అన్ని రూపాలు అక్కడ చూపించారనమాట అమ్మవారివి. ఇంకా ఇది మనం లోపల నుంచి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట చల్లగా గాలి వస్తుంది, ఎండ వస్తుంది, వర్షం పడుతుంది, అన్నీ అక్కడే ఒక ప్లేస్లోనే అన్నీ చూస్తున్నాం. చూడండి రెయిన్బో. ఇంకా అయిపోయింది దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ వెళ్తున్నాము. కానీ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే. సో ఇక లాస్ట్ ప్లేస్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. 4th ప్లేస్. ఎంట్రన్స్లోనే కనిపిస్తుందండి ఇది. మేము ఈ ప్లేస్ వచ్చేసరికి ఈవినింగ్ 6 అయిపోయింది. ఇక్కడైతే ఫోన్స్ అలౌ లేదు. సాధ్యమైనంత వరకు మేము రికార్డ్ చేసాము. పంచముఖి ఆంజనేయ స్వామి స్టోరీ ఏంటంటే, రాఘవేంద్ర స్వామి వారు అక్కడ రాయి మీద కూర్చొని ఆంజనేయ స్వామి వారి కోసం తపస్సు చేసినారంట 11 సంవత్సరాలు. అలా తపస్సు చేసిన తర్వాత ఆంజనేయ స్వామి ఆయన భక్తికి మెచ్చి ఆంజనేయ స్వామి 5 తల రూపాలతో కనిపించినారనమాట. కనిపించి ఇలా ఆయనకి ఏం వరం అడిగినారో ఆ వరాన్ని ఇచ్చినారంట, ప్రసాదించినారంట. సో అలా ఆంజనేయ స్వామి రాయి మీద వెలిసినాడు అని అంటారనమాట. అది పంచముఖి ఆంజనేయ స్వామి స్టోరీ. ఇది తుంగభద్ర డ్యామ్. మా నానిబాబు ఇవన్నీ చూసి భయపడిపోయి ఏడ్చేశాడు. ఏంటో నా మీదకి అన్నీ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి. వాడిని సంధాయించే కొంచెం కష్టం అయిపోయింది ఫ్రెండ్స్. బాగా ఫుల్గా ఏడ్చేశాడు. ఏంది ఇట్లుంది అని భయపడిపోయాడు పిల్లోడు. సో ఇదన్నమాట, ఈ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము. సో మాకు అయినంత వరకు చూపించాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.